వనపర్తి జిల్లా వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో గ్రామ సర్పంచ్ రైతుల కోరిక మేరకు సాగునీళ్లకు మినీ లిఫ్ట్ కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తే మా గ్రామానికి నీళ్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మండల నాయకులు కె మాణిక్యం, మానాజిపేట రఘువర్ధన్ రెడ్డి, దేవల నరసింహ మాట్లాడుతూ గతంలో కానాయిపల్లి దగ్గర 2017లో రిజర్వాయర్ పూర్తి కానందున ఒక ఉపాధ్యాయ ఎంతో రింగుబడు తీసుకువచ్చి డ్రైవర్షన్ ఫండ్ ద్వారా కిష్టగిరి సర్పంచ్ పదమ్మ వెంకటయ్య ఏ అభివృద్ధి నిధులు ఇవ్వకపోయినా మా చెరువుకు నీళ్లు కావాలన్నారు. ఆ సాగునీటి ద్వారా ఇబ్బంది పడుతున్నామని, మాకు ఒక లిఫ్ట్ వచ్చే విధంగా చూడాలన్నారు. 2016లో కిష్టగిరి గ్రామం ఎత్తు ప్రాంతంలో ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా నీళ్లు ఇవ్వాలని 2022లో నిరంజన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తన ప్రాబల్యంతో సిఎస్ఆర్ స్కీమ్ కింద నిధులు ఇచ్చి లిఫ్ట్ చేశారు. ఇప్పుడు నీళ్లు వచ్చాయి. దానితో పాటు 64 చిన్న లిఫ్టులు మంజూరు చేశారు. ప్రతి ఎకరానికి నీళ్లు, ప్రతి రైతుకు పని అనే నినాదంతో పనిచేశారు. ఏ పొలం బీడు ఉండకూడదు అని లిఫ్టులు, కాలువలు, చెరువులకు నీళ్లు తెచ్చారు. కాలువల వెంబడి పార్టీ కార్యకర్తలను లస్కర్ లాగా తిప్పేవాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యకర్తలు పనిచేశారు. అందుకే ఆయన నీల నిరంజన్ రెడ్డి అయ్యారని గుర్తు చేశారు. రైతు బీమా, గిట్టుబాటు ధరలు అన్ని కూడా ప్రజలకు కష్టం కలగకుండా చేశారని తెలిపారు. ఇది బీమా 27 ప్యాకేజీ బీమా ఫేజ్ 2లో భాగంగా ఈరోజు మన కానాయపల్లి దగ్గర 2015లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఆ రోజు ఒక గొప్ప ఉద్దేశంతో ఆ ఒక రిజర్వాయర్ కంప్లీట్ కానందున ఒక రింగ్ బండ్ అనేది తీసుకొచ్చి ఆ డైవర్షన్ బండ్ ద్వారా ఈ కాలువకు నీళ్లు పారించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇటు నుంచి నీళ్ళు వెళ్తుంటే మా తమ్ముడు అప్పుడు ఉన్న సర్పంచ్ పద్మమ్మ వెంకటయ్య గారు ఆ రోజు, సార్ నాకు ఏమొద్దు కానీ అభివృద్ధి నిధులు ఏమొద్దు కానీ నాకు నీళ్లు కావాలి సార్, మా చెరువుకు నీళ్లు కావాలి, మాకు తాగునీళ్ళే ఇబ్బంది ఉంది, మరి ఇక్కడ చాలా కష్టాల్లో పడుతున్నాం మేము, దాన్ని గమనించి మాకు ఒక లిఫ్ట్ వచ్చే విధంగా చూడండి సార్ అని ఆ రోజు మన్యము మరి వెంకటయ్య గారు గట్టిగా అడగడం జరిగింది. ఆ సందర్భంలో నేను అక్కడే ఉన్నాను. అయితే అది చాలా కష్టసాధ్యంగా ఉంది. మరి ఇప్పుడు మనతో ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ సార్ ఆ రోజు నుంచి కూడా దృష్టిలో పెట్టుకొని 2016 నుంచి కూడా సారు ఎట్లన్నా చేసి కిష్టగిరి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కొట్టు ప్రాంతము, చాలా ఎత్తు ప్రాంతం కాబట్టి దానికి ఏదో ఉపాయం చేయాలి అనుకుంటూ ప్రయత్నంలో భాగంగానే మరి 2022లో సార్ మంత్రిగా ఉన్నప్పుడు మరి దీనికి తనతో నుంచి తనకున్న ప్రాబల్యంతోన తనకున్న పరపతితోన సిఎస్ఆర్ స్కీమ్ కింద మరి ఆ రోజు గణనీయంగా నిధులు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన భాగంగానే 64 లిఫ్టులు, చిన్నవి పెద్దవి, ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు పని, ప్రతి మనిషికి పని అనే విధంగా ఆ రోజు మన నిరంజన్ రెడ్డి గారు పనిచేయడం అనేది జరిగింది. అందుకే ఆ రోజు ఊకే రాలేదు నీళ్ళ నిరంజన్ రెడ్డి అంటే. నీళ్లు చూస్తేనే నిరంజన్ రెడ్డి ఆగిపోయేది. ఎక్కడ నీళ్లు ఉంటే పొలాలకు పారియాలి, ఏ బీడు ఉండొద్దు, ఏ పొలం కూడా, ఏ చెట్టు కూడా బీడు ఉండొద్దు అని ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆదేశంతోన మరి మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా లిఫ్టులు, మరి కాలువలు, కుంటలు, చెరువులు నీళ్ళు వచ్చినాయంటే ఆయన ఒకటే ధ్యాస, కార్యకర్తలను నీరేటు కాళ్ళలాగా భావించే పంపించేవాడు. ఎక్కడ చూసినా ఈరోజు లస్కర్లు అంటారు, ఆ లస్కర్ల మాదిరిగా మరి ఈరోజు ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు మాణిక్యం గారు కానీ, మరి నరసింహ కానీ, ధర్మనాయక్ కానీ, నరసింహ కూడా అక్కడ లక్ష్మీకుంట వేయించడం వల్ల ఆన్నే ఉండి ఆయన వేయించాడు. అంటే ఒక కార్యకర్త మరి ఏదో లాభాపేక్షను కాంట్రాక్ట్ కొరకు చేయలేదు పనులని, వాస్తవానికి రైతుల కొరకు, మరి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరి ఇంత గట్టిగా పనిచేయడం అనేది జరిగింది. దీన్ని ఇంకా ఇట్లే కొనసాగిస్తున్నాడు. ఈరోజు ఆయన అధికారంలో లేకున్నా కూడా ఈరోజు మమ్మల్ని పంపించి ఇక్కడ నీరు పారుతున్నాయా లేదా కనుక్కోండి పంపించడు. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఎప్పటికీ కనుమరుస్తారండి. ప్రజల హృదయాల్లో, రైతుల హృదయాల్లో ఎప్పటికుంటాడు. ఆ రోజు కేసీఆర్ గారు మరియు ఉచిత విద్యుత్ ఇచ్చి, ఉచితంగా తాగునీరు ఇచ్చి, ఆ రోజు విత్తనాలు, ఎరువులు మరి అన్నీ సమకూరుస్తూ పెట్టుబడి సాయం కింద మరి రైతు బీమా, రైతు బంధు అందించి మరి రైతు కుటుంబాలను ఆదుకునే క్రమంలో ఏదైనా అకాల మరణం జరిగితే ఆ కుటుంబానికి 5 లక్షల రైతు బీమా కూడా అందించడం అనేది జరిగింది. దాన్ని అందిస్తూ మరి రైతు పండించిన పంటను కూడా గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతే అది కూడా ప్రభుత్వం కొని తక్షణమే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి రైతాంగాన్ని గొప్పగా ఆదుకున్నది. చరిత్రలో స్వర్ణయుగంలాగా మన కేసీఆర్ గారు